నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న కార్ రివ్యూ ఫ్యామిలీస్కి మంచి మైలేజ్ ఇచ్చే వన్ ఆఫ్ ద ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ మారుతి సుజుకి బెలెనో. ఇది మనకి ఆన్ రోడ్ కాస్ట్ 7.5 lakhsకి వచ్చేసింది. సిగ్మా బేస్ వేరియంట్ 7.5 lakhsకి మీకు మంచి కార్ ఏది వస్తుంది చెప్పాం. మార్కెట్లో అన్ని బేస్ వేరియంట్స్ చిన్న కార్స్ వస్తాయి. ఇది మనకి తక్కువ రేట్లో వచ్చేసింది. అది ఎందుకు తక్కువ రేట్ వచ్చింది, దాంతోపాటు ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఈ కార్ స్పెసిఫికేషన్స్, వాక్ అరౌండ్, ఒక డ్రైవ్ రివ్యూ చేసి చూపిస్తా. లాస్ట్లో ఈ కార్ ఎవరు కొంటే ప్రాపర్గా సెట్ అవుతుంది, ఇది ఈ కార్ సెగ్మెంట్లో ఎవరికి ఇది ఓన్ చేస్తే బాగుంటుంది, అన్ని విషయాలు నేను మీకు దీన్ని డ్రైవ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తానండి. స్టార్టింగ్ విత్ ద సేఫ్టీ అనేసరికి అరే మారుతి కార్లు ఎందుకు కొన్నవరా బే, సేఫ్టీ లేదని చెప్పి వెంటనే కన్క్లూజన్ రాకండి. ఇప్పుడు ఇది భారత్ ఎన్సిఏపి టెస్ట్ చేసిన 4 star రేటెడ్ కార్. అంటే ప్రతి ఒక్కరు సేఫెస్ట్ కార్ అనేది అవసరం లేదు. మీ పర్పస్ ప్రకారం కొంచెం అటు ఇటు మనం ఓన్ చేయొచ్చు అనమాట. అలా అనుకుంటే ఈ పాటికి మారుతి సుజుకి మన ఇండియాలో ఎప్పుడూ బ్యాన్ అయిపోవాలి. సేఫ్టీ స్టాండర్డ్స్కి అనుగుణంగానే వీళ్ళు కూడా చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. ఫస్ట్ బెలెనోకి ఇప్పుడు వచ్చిన బెలెనోకి బండి రిజిడ్ స్ట్రక్చర్లో చాలా మార్పులు ఉన్నాయి. అన్నీ నేను మీకు వాక్అరౌండ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో బేస్ మోడల్లో మనకి 2 air bags ఉన్నాయి. రెండు కూడా, ఒకటి డ్రైవర్కి, ఒకటేమో కో ప్యాసింజర్కి. ఫ్రంట్లో 2 air bags మాత్రమే ఉన్నాయి. అదే టాప్ వేరియంట్కి వెళ్తే మీకు 6 air bags బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. దాంతోపాటు ఇందులో బ్రేక్ అసిస్ట్, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్పి, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. వెనకాల కూర్చునే చిల్డ్రన్ కూడా ఇందులో యాంకరేజ్ ఉంది. దాంతోపాటు ప్యాసింజర్ డిటెక్షన్ సిస్టమ్ సెన్సార్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అంటే మీరు సీట్ బెల్ట్ పెట్టకపోతే కంటిన్యూగా మీకు వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా బేసిక్ సేఫ్టీ అయితే ఈ కార్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ సేఫ్టీ గురించి ఆలోచించి బ్యాక్ టైప్ అయితే మీరు వేయకండి. మీకు తెలిసిందే ఆల్రెడీ, ఇది మారుతి సుజుకి బెలెనో అనేది మన ఇండియాలో సేల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టి సేఫ్టీ పరంగా ఇది భారత్ ఎన్సిఏపి 4 star రేటింగ్ కాబట్టి ఇంకా మీరు ఎక్కువ ఆలోచించకుండా ఈ కార్ని ఓన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కార్ వేరియంట్స్ ఇంకా కలర్స్ మన ముందు కనబడేది సిగ్మా. మీరు చూడగానే ఇది సిగ్మానా, డెల్టానా, జెటానా లేకపోతే ఆల్ఫా అని చెప్పి గుర్తుపట్టడానికి రాదు. బేస్డ్ ఆన్ ఫీచర్స్ మీకు మారుతూ ఉంటుంది. మనం తీసుకుంది బేస్ మోడల్ 7.5 lakhsకి ఆన్ రోడ్ వచ్చేసింది. విత్ ఒక మంచి ఆఫర్ నడుస్తుంది. ఆఫర్లో మేము తీసుకున్నాం కాబట్టి మాకు ఈ రేట్కి వచ్చింది. ఈ రేట్లో మీరు స్విఫ్ట్ విఎక్స్ఏ కొన్నా కానీ 8.5 lakhs దాకా వెళ్ళిపోతుంది. మనకైతే ఇది మంచి ప్రైస్కి వచ్చిందని చెప్పొచ్చు. మనం ఎలాగో ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ వేయిస్తాం కాబట్టి మీకు ఇది మంచి వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. వెళ్తే టాప్ ఎండ్కి వెళ్తే మళ్ళీ 11 lakhs దాటిపోతుంది. సో ఇప్పుడు దీని వేరియంట్ గురించి మాట్లాడితే బేస్, సిగ్మా, ఆ తర్వాత డెల్టా, జెటా, ఇంకా ఆల్ఫా. దీని కాస్ట్ ఇప్పుడు మనకి 7.5 వచ్చింది. కానీ మీరు ఆన్లైన్లో చూస్తే 8 lakhs దాకా ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ డిస్కౌంట్ మనకి ఆ రేట్కి వచ్చేసింది. తర్వాత డెల్టా, తర్వాత జెటా, టాప్ వేరియంట్ ఏదైతే ఉందో ఆల్ఫా. నేను దాన్ని డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ ఇంకా డ్రైవ్ రివ్యూ చేసిన, మంచి వ్యూస్ కూడా వచ్చినాయి. మీరు కావాలంటే ఆ టాప్ వేరియంట్ వీడియో చూడాలనుకుంటే డెఫినెట్లీ చూడండి. నెక్స్ట్ నేను ఒక జెటా వీడియో కూడా చేస్తా. జెటాది ఓనర్షిప్ రివ్యూ, అంటే బెలెనో ఓనర్షిప్ రివ్యూ చేసి చూపిస్తా. పాజిటివ్గా ఉంటుంది. అదే కారణం అనమాట, నేను మా ఫ్రెండ్కి ఈ బెలెనో మోడల్ తీసుకోమని చెప్పడానికి కారణం కూడా అందు గురించి అనమాట. సో ఇందులో ఉన్న వేరియంట్స్ అవి, కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ ఉంటాయి. మేము తీసుకుంది వైట్, ఇందులో మళ్ళీ సిల్వర్, రెడ్, బ్లూ కూడా ఉంటాయి. అన్ని కలర్స్ నేను మీకు నెక్స్ట్ లో చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు ఈ కార్ యొక్క హార్ట్ అంటే ఇంజన్, దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది 1197cc 4 cylinder DOSC ఇంజన్. ఇప్పుడు స్విఫ్ట్ ఇంకా స్విఫ్ట్ డిజైర్ అనేది కొత్త వేరియంట్ అన్నీ కూడా 3 cylinder ఇంజన్ వస్తుంది. బెలెనో మాత్రం ఇప్పుడు కూడా 4 cylinder ఇంజన్ వస్తుంది. ఫ్యూచర్లో మేబీ ఇది కూడా 3 cylinder ఇంజన్కి వెళ్ళిపోవచ్చు. మీరు టర్బో మోడల్కి వెళ్ళారంటే దీనిలో టర్బో లేదు, ఫ్రాంక్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఫ్రాంక్స్లో టర్బో మోడల్ మీకు 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే 11+ నుంచి మనకి వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మాత్రం మనకి ఇచ్చింది న్యాచురల్ యాస్పిరేట్ ఇంజన్ మాత్రమే. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 88 bhp at 6600 rpm. టార్క్ వచ్చేసరికి 180 Nm టార్క్ at 4400 rpm అనమాట. సో ఇది దీని ఇంజన్ స్పెసిఫికేషన్. ఇందులో మనకి ఇచ్చింది మాన్యువల్ గేర్ బాక్స్, 5 speed మాన్యువల్ గేర్ బాక్స్. అదే మీరు ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ కూడా ఇందులో మనకి అవైలబుల్ ఉంది. కాస్ట్ అనేది డెల్టా నుంచి మొదలవుతుంది మీకు ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్. అదే టాప్ మోడల్ ఏదైతే ఉందో ఆల్ఫా ఏజిఎస్కి వెళ్తే కాస్ట్ 11.8 lakhs వరకు ఉంది. సో అదనమాట దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు బెలెనో క్విక్ వాక్ అరౌండ్ రివ్యూ. దీనికి ఈ విధంగా ఉంది. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి కీ ఈ విధంగా వస్తుంది. టాప్ వేరియంట్కి వెళ్తే మనకి పుష్ స్టార్ట్ బటన్ కీ వస్తుంది విత్ రిమోట్ అనమాట. దీన్ని అన్లాక్ చేస్తే
జస్ట్ అన్లాక్ అయ్యి లైట్ వెలుగుతుంది. లాక్ సౌండ్ అయితే లేదు. సౌండ్ కావాలంటే మనం సెపరేట్గా యాక్సెసరీస్లో వేయించుకోవాలి. స్టార్టింగ్ విత్ ద ఫ్రంట్ లుక్ మీకు తెలిసిందే, ప్రీమియం లుకింగ్ హ్యాచ్ బ్యాక్. ఇది చూడడానికి చాలా డీసెంట్గా క్యూట్గా ఉంటుంది. దీనిలో ఎక్కువ క్రోమ్ గార్నిష్ లేదు. మనం కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్లో వేయించుకోవాలి. ఇందులో బేస్ వేరియంట్ కాబట్టి ఇక్కడ వచ్చే డిఆర్ఎల్ ప్లేస్లో ఈ విధంగా క్రోమ్ ఇచ్చారు. ఇందులో ఇచ్చింది హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇండికేటర్స్ కూడా మనకి ఇందులోనే కాదు, టాప్ వేరియంట్లో కూడా ఇండికేటర్స్, బల్బ్ ఇండికేటర్స్ వస్తాయి. ఫ్రంట్ గిల్ చూడడానికి చాలా డీసెంట్గా ఉంటుంది. మంచి పాసేజ్ ఫర్ రేడియేటర్ కూలింగ్. మనకి యాక్సెసరీస్లో సెపరేట్గా ఇక్కడ క్రోమ్ గార్నిష్ స్మైలీ వేసుకోవచ్చు. అది మేము నెక్స్ట్ వేయబోతున్నాం అనమాట. ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి కాస్ట్ విత్ 3 years 0 DIP ఇన్సూరెన్స్ కవర్ చేసుకుంటే 7.5 lakhsకి వచ్చేసింది. యాక్సెసరీస్ మేము దీనికి ఇంకా 16,000 కంపెనీ ప్రొవైడెడ్ యాక్సెసరీస్ వేయించాము. అది నేను మీకు వాక్ అరౌండ్ చేస్తూ చూపిస్తాను. రైట్, ఫ్రంట్ వ్యూ మనకి ఈ విధంగా ఉంటుంది. యాక్సెసరీస్లో భాగంగా మేము దీనిలో ఈ విధంగా ఫాగ్ ల్యాంప్స్ వేయించాము. దీని కాస్ట్ 6,100 రూపాయలు అయింది. ఇది LED ఫాగ్ ల్యాంప్స్. చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఆలోచించలేదు. యాక్సెసరీస్ పరంగా ఇది కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ బయట వేయించకుండా మేము డైరెక్ట్గా షోరూమ్లో వేయించాము. కొత్త కార్కి ఇలాంటి బాడీకి డైరెక్ట్గా ఫిట్ యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో అవి షోరూమ్లో వేయిస్తేనే బాగుంటుంది. సో ఫ్రంట్ లుక్ మీరు టాప్ వేరియంట్కి వెళ్ళినా బేస్ వేరియంట్కి వెళ్ళినా లుక్ మాత్రం ఇదే విధంగా ఉంటుంది. టాప్ వేరియంట్లో మనకి DRL వస్తుంది, ఇందులో DRL రాదు అంతే. దెన్ సైడ్ లుక్, సైడ్లో మనము ఈ డోర్ బీడింగ్ వేస్తే బాగుంటుంది. అది మేము ఆర్డర్ ఇచ్చాము, ఇంతవరకు రాలేదు. అది ఇచ్చిన తర్వాత లుక్ కొంచెం మారుతుంది. ఇది బేస్ వేరియంట్ సిగ్మా. నేను దీని తర్వాత కొన్ని యాక్సెసరీస్ బయట వేయించబోతున్నాము. వేసిన తర్వాత మళ్ళీ ఒక రివ్యూ చేస్తాను. అప్పుడు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము ఏమేమి యాక్సెసరీస్ కన్సిడర్ చేసాము, కాస్ట్ యాక్సెసరీస్ని కలుపుకుంటే ఎంతవరకు అయింది అని నేను మీకు తర్వాత ఇంకో వీడియో చేస్తాను. సైడ్ నుంచి ఈ విధంగా లుక్ ఉంటుంది. ఇందులో మనకి డోర్ హ్యాండిల్ బ్లాక్ వస్తాయి. మేము ఈ విధంగా క్రోమ్ గార్నిష్ అయితే వేయించుకున్నాము. దీని విండో కాదు, ORVM కూడా ఈ విధంగా బ్లాకే వస్తుంది. సైడ్కి దీనికి వీల్స్ మాత్రం స్టీల్ వీల్స్ వస్తాయి. మేము సెపరేట్గా క్యాప్స్ వేయించాము. 2,100 రూపాయలు చేంజ్ ఉంది అంతే. ఇది అంటే ఒక వీల్ క్యాప్ 550 పడుతుంది అంతే. రైట్, సైడ్ నుంచి మనకి ఈ విధంగా ఉంది. ఇందులో ORVMకి ఎలాంటి ఇండికేటర్ లేదు. సెపరేట్గా ఇక్కడ చిన్న ఇండికేటర్ మాత్రం ఇచ్చారు. సైడ్ నుంచి కంగట్ వాళ్ళకి కనబడడానికి. ఓకే, సైడ్ వ్యూ ఈ విధంగా ఉంది. ఒకసారి రేర్ వ్యూ చూపిస్తాను. వెనకాల లుక్ ఇది. మీకు వెనకాల నుంచి చూసిన తర్వాత ఇది బేస్ వేరియంటా టాప్ వేరియంటా గుర్తుపట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఆల్మోస్ట్ లుక్ సేమ్ ఉంటుంది. పైన మాత్రం రూఫ్ టాప్ యాంటీనా ఉంటుంది, నో షార్క్ ఫిన్ యాంటీనా. ఇదంతా కూడా టైల్ ల్యాంప్ అంతా LED ఉంది. మీకు టాప్ నుంచి బేస్ వరకు అన్నిట్లో కూడా ఈ విధంగా బై డిఫాల్ట్ వీళ్ళు LED టైల్ ల్యాంప్నే ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఓకే, ఈ క్రోమ్ గార్నిష్ ఏదైతే ఉందో దీని కాస్ట్ 2,000 రూపాయలు. చూడడానికి కూడా ఇది ప్రీమియం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా దీన్ని ఏం చేసాము. ఓకే, రేర్ వ్యూ ఇది. ఇక్కడ నెంబర్ ప్లేట్ గురించి 2 LED లైట్స్ ఉంటాయి. వెనకాల ఇచ్చిన స్పేస్ అన్లాక్, డబుల్ అన్లాక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీని వెనకాల స్పేస్ 313 లీటర్లు, 313 లీటర్స్. 2 సూట్ కేసులు హ్యాపీగా వచ్చేస్తాయి. ఇందులో ఎలాంటి లైట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయలేదు, సెపరేట్గా మనం కావాలని చేయించుకోవాలి. వెనకాల ఇచ్చిన ఈ పార్సల్ ట్రే కూడా మనకి సెపరేట్గా తీసుకున్నదే, అంటే యాక్సెసరీస్లోనే ఇది భాగంగా మేము సెపరేట్గా తీసుకున్నాము. డిక్కీ వేసేద్దాం. అండ్ దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్. దీని మైలేజ్ మనకి 20+ వస్తుంది కాబట్టి ఒకసారి ట్యాంక్ ఫిల్ చేస్తే 800 కిలోమీటర్ అంటే 800 కిలోమీటర్లు హ్యాపీగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. దీని డైమెన్షన్ విషయానికి వస్తే దీని టోటల్ లెంత్ 3990 mm, దీని హైట్ 1.5 మీటర్స్ అంటే 1500 mm. హైట్ కొంచెం మీకు తక్కువ అనిపిస్తుంది, అంటే కొంచెం నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి అంటే 5 feet 5 inches ఉన్న వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది కార్ డ్రైవింగ్ చేయాలంటే. దీని విడ్త్ 725 mm ఉంది. వీల్ బేస్ విషయానికి వస్తే 2515 mm వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంటుంది. సో అదనమాట ఈ కార్ డైమెన్షన్స్. ఇప్పుడు కార్ టైర్స్, వీల్స్ ఇంకా బ్రేక్స్ చూద్దాం, దాంతోపాటు సస్పెన్షన్ కూడా. దీనిలో మనకి ఇచ్చింది అపోలో టైర్స్. టైర్ సెక్షన్ 185/65 15-inch వీల్ ఇస్తున్నారు. ఇందులో మనకి ఇచ్చింది స్టీల్ వీలే చెప్పాను కదా. అదే మీరు టాప్ వేరియంట్కి వెళ్తే 16-inch వీల్ వస్తుంది. టైర్ సైజ్ కూడా మనకి 195/55 ఉంటుంది అన్నమాట టైర్ సెక్షన్. దీనిలో ఫ్రంట్లో మనకి 2 డిస్క్ బ్రేక్లు, వెనకాల డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్లో ఇండివిజువల్ మెక్ఫర్సన్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్స్ ఉన్నాయి.
సస్పెన్షన్లో. అండ్ వెనకాల 1000 బీమ్ ఉండి సెపరేట్గా కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయి అదనమాట. ఇందులో ఇచ్చిన టైర్స్, వీల్స్, ఇంకా బ్రేక్స్. ఈ బ్రేక్ విషయానికి వస్తే ఇందులో బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, దాంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్ కంట్రోల్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో అది ఈ కార్లో మనకి ఎక్స్టీరియర్గా కనబడే విషయాలు. ఇప్పుడు నేను మీకు లోపల కూర్చొని ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు లైటింగ్ చూపిస్తాను. కింద ఇచ్చింది ఫాగ్ ల్యాంప్. ఇది ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, మనం ఆఫ్టర్ మార్కెట్ వేయించాం కదా. లైటింగ్ అయితే బాగానే ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్. ఇది లో బీమ్, హై బీమ్, లో బీమ్, హై బీమ్, లో బీమ్. ఇది పార్కింగ్ లైట్, ఇంకా ఇండికేటర్స్. లైటింగ్ అయితే ఎక్కువ కంప్లైంట్స్ ఏం లేవు. మన రోడ్స్కి అనుగుణంగా లైట్స్ అయితే బాగానే ఉన్నాయి. మనం ఫాగ్ ల్యాంప్ వేసాం కాబట్టి ఇంకా లైటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. వెనకాల టైల్ ల్యాంప్ చూపిస్తాను. బ్రేక్ ఎయ్యు తీయు ఓకే. బ్రేక్ ల్యాంప్ ఇది బై డిఫాల్ట్ మనకి ఇంజన్ ఆన్ చేయగానే ఈ 3 లైట్ ఆన్ అయిపోతాయి. ఇండికేటర్, హై పొజిషన్ ఎల్ఈడి బ్రేక్ లైట్. బ్రేక్ తీసేయి. సో రివర్స్ గేర్ అండ్ ఇది రివర్స్ లైట్. టెయిల్ ల్యాంప్ కూడా మనకి బేస్ మోడల్కి టాప్ మోడల్కి ఎలాంటి వ్యత్యాసం అయితే ఉండదు. ఇప్పుడు ఈ బలెనో ఇంటీరియర్ వాక్రౌండ్ చేద్దాం. నా వీడియో కొంచెం లెంత్ ఎక్కువనే ఉంటుంది. ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి నా వీడియో ఉపయోగపడాలని చెప్పే నా కోరిక అనమాట. అందుకే కొంచెం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు లేట్ చేయకుండా మనము లోపల ఇంటీరియర్ ఎలా ఉన్నో చూద్దాం. చలో ఇంటీరియర్ వాక్రౌండ్. అన్లాక్. సౌండ్ వస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం సౌండ్ కిక్ మనీ అంటే అన్లాక్ అయిందని తెలియడానికి. డోర్ ఓపెన్ చేస్తే చూడండి, ఆల్ట్రాస్లో టాటా పంచ్లో మంచిగా 90 degrees మనకి డోర్ ఓపెన్ అవుతుంది. ఇది మాత్రం ఒక 65 to 70 degree మాత్రమే ఓపెన్ అయింది. కూర్చున్నప్పుడు హైట్ తక్కువ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ కూర్చోవాల్సి వస్తుంది, నా హైట్ ఉన్న వాళ్ళు మాత్రం. ఓకే. డోర్, రేర్ డోర్. సౌండ్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. మీకు డోర్ అయితే అంత హెవీ అయితే అనిపించదు. డోర్ కొంచెం లైట్గానే ఉంటుంది. దీని టోటల్ వెయిట్ 987 kg అంటే 110 లోపల ఉంటుంది. ఒకసారి మీకు బానెట్ లిఫ్ట్ చేసి ఇందులో సేఫ్టీ పరంగా ఏం ఇంప్రూవ్ చేసి చూపిస్తాను. బానెట్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి. పెట్రోల్ కూడా ఇక్కడనే ఉంది, కింద ఉంటుంది నార్మల్గా, కింద ఉండదు. ఇక్కడ నుంచి మనకి పెట్రోల్ లిడ్ని ఓపెన్ చేసుకోవచ్చు. చలో ఇది లిఫ్ట్ చేద్దాం ఒకసారి. ఓకే. ఈ ఫ్రంట్లో చూస్తారా ఈ రిజిడ్ బీమ్, దీన్ని సేఫ్టీ పరంగా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి తర్వాత దీనిలో ఇంట్రడ్యూస్ చేశారనమాట కొత్త మోడల్స్లో. కాబట్టి ఫ్రంట్లో సేఫ్టీ కొంచెం స్ట్రాంగ్ అయింది. కింద కూడా మీకు డస్ట్ కానీ బురద కానీ ఎంటర్ కాకుండా సెపరేట్గా సీట్ వేయించారు. చూడండి లోపల సీట్ కనబడుతుంది కింద వైపు. ఓకే. దీని మెయిన్ స్కెలిటన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం స్ట్రెంత్ పెంచారు. బానెట్ కూడా వెయిట్ ఎక్కువనే ఉంది. నాకు ఈ కార్ నచ్చేది ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ చాలా నీట్గా ఉంటాయి. చూడండి ప్రాపర్గా ఫిట్ అయింది, ఎలాంటి గ్యాప్ లేకుండా. ఇంకా మధ్యలో గ్యాప్ని ఈ విధంగా ఒక రబ్బర్ డ్యాంపర్తో క్లోజ్ చేశారు. ఓకే. ఒకసారి నేను మీకు ఫస్ట్ రేర్ సీట్లో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. లైటింగ్ గురించి డోర్ ఓపెన్ చేసి పెడదాం. డోర్లు అయితే లైట్గానే ఉన్నాయి, లైట్ కాదు చాలా లైట్గానే ఉన్నాయి. టిన్ కొంచెం వీక్ అనే చెప్పవచ్చు. ఇంకో కెమెరా కూడా ఆన్ చేస్తా ఫర్ ప్రాపర్ వ్యూ. ఓకేనా. రైట్. హైట్ చెప్పాను కదా 1.5 మీటర్ అంటే 1500 mm. లోపల ఈ విధంగా డ్యూయల్ కలర్ అంటే బ్లాక్ ఇంకా డార్క్ గ్రే కలర్ది ఫ్యాబ్రిక్ అపాలిస్టరీ ఉంది. ఓకే. నేను కూర్చున్న తర్వాత ఇదిగోండి గ్యాప్ అయితే బాగానే ఉంది. కాళ్ళు అయితే స్ట్రెచ్ చేసుకోవడానికి ఎక్కువ జగ లేదు. దెన్ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సెంటర్ కూర్చునే వాళ్ళకి కూడా ఈ విధంగా హెడ్ రెస్ట్ని ఇచ్చారు. 3 హెడ్ రెస్ట్లు ఉన్నాయి. ఇంకా ఎలాంటి ఆర్మ్ రెస్ట్ అయితే లేదు. కవర్ తీయలేదు నేను, కొత్త కారు కదా, కొద్ది రోజులు ఆనందం ఉండాలి మా వాడికి. రైట్. సెంటర్లో ఒక విధంగా హంప్ ఉంటుంది కాబట్టి మధ్యలో కూర్చుంటే మాత్రం కొంచెం టైట్గా అయితే డెఫినెట్లీ ఉంటుంది. ముగ్గురు కూర్చోవడం అనేది కొంచెం ఇబ్బందే. ఒక
చిన్నపిల్లలు ఇద్దరు పెద్దోళ్ళు కూర్చుంటే నో ఇష్యూస్. దెన్ ఇక్కడ రేర్ వెంట్ ఏసీ లేదు. ఓకే, ఒక ఛార్జింగ్ సాకెట్ మాత్రమే ఉంది. 12 వోల్ట్ DC ఛార్జింగ్ సాకెట్. ఇందులో మొబైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కాయిన్ హోల్డర్. ఇంకా ఇందులో ఇచ్చిన డోర్ విషయానికి వస్తే ఇక్కడ డోర్ లాక్. ఇదంతా కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. గొప్ప విషయం ఏంటంటే బేస్ మోడల్లో కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇదంతా ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ కూడా హ్యాండ్ రెస్ట్ అనేది ఫ్యాబ్రికే ఉంది. ఇక్కడ కాయిన్ హోల్డర్ అంటే డోర్ హోల్డర్. ఇక్కడ అన్నిటి కూడా 4 కూడా పవర్ విండోస్ ఉన్నాయి. ఒక బాటిల్ హోల్డర్. జగ అయితే బాగానే ఉంది. ఇందులో ఎలాంటి స్పీకర్స్ లేవు. నేను మీకు మళ్ళీ ఫ్రంట్లో కూర్చున్నప్పుడు చెప్తాను. ఒక చిన్న ఇక్కడ విండో అండ్ సీట్ బెల్ట్ చూడండి. ముగ్గురు కూడా ఈ విధంగా 3 పాయింట్ సీట్ బెల్ట్స్. ఇవ్వండి, ఇక్కడ నుంచి మనకి ఇచ్చారు. నార్మల్గా మిడిల్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ సెంటర్ ఉంటుంది. దీనికి మాత్రం 3 పాయింట్ సీట్ బెల్ట్. ఓకే, దాంతోపాటు సీట్లలో మనకి ఇందులో PD సెన్సార్స్ ఉంటాయి. అంటే ప్యాసింజర్ డిటెక్షన్ సెన్సార్స్. 3 కూడా 3 సెన్సార్లు ఉన్నాయి. ఎవరైనా కూర్చొని అంటే దీని మీద వెయిట్ పడిన తర్వాత సీట్ బెల్ట్ వేసుకోకపోతే బై డిఫాల్ట్ మీకు అక్కడ స్క్రీన్లో కనబడుతుంది వెనకాల కూర్చునే వాళ్ళు ఎవరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనేది. ఓకే, అది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇదిగోండి, డోర్ అయితే నీట్గా ఉంది. ఇది బేస్ మోడల్ సిగ్మా అని గుర్తుపడడానికి కొంచెం కష్టమే. అంటే అన్నీ కూడా బాగానే ఇచ్చారు ఫీచర్స్. ఇలాంటి సీట్లో వెనకాల ఎలాంటి పాకెట్ లేదు. సెపరేట్గా మనము సీట్ కవర్ తీసుకుంటే మీకు అన్నీ వస్తాయి. నేనైతే కార్ కొనగానే సీట్ కవర్ వేయించేయండి, కింద మొత్తం ఫుల్ మ్యాటింగ్ చేయించండి అని నేను చెప్పను. ఎందుకంటే కొద్ది రోజులు సీట్ని వాడాలి. ఒకసారి మనం సీట్ కవర్ వేయించిన తర్వాత మళ్ళీ మనం కార్ ఎవరికో అమ్మే వరకు సీట్ని అసలు మనం వాడడం. అందుకే ప్రశాంతంగా సీట్ ఇచ్చింది మంచి వాడుకోవాలి. అంటే కంపెనీ ఇచ్చిన సీట్కి మీరు సెపరేట్ కవర్ వేయించిన దానికి చాలా తేడా ఉంటుంది. స్మెల్ కూడా మారిపోతుంది. కాబట్టి హ్యాపీగా కంపెనీ ఇచ్చిన సీట్స్ని ప్రాపర్గా వాడండి. డస్టీ కొంచెం ఖరాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కావాలంటే సీట్ కవర్స్ని వేసుకోవచ్చు. ఇంకా ఫుల్ మ్యాటింగ్ అయితే మీరు వెళ్ళకండి. ఫుల్ మ్యాటింగ్ ఎవరు వేయించుకోవాలి తెలుసా? ఎవరైతే కమర్షియల్ పర్పస్కి ఎక్కువ కార్ వాడతారో వాళ్ళు ఫుల్ మ్యాటింగ్కి వెళ్ళాలి. మనం ఫ్యామిలీని కూర్చునే వాళ్ళ గురించి ఫుల్ మ్యాటింగ్ ఎందుకు చెప్పండి? కొంచెం యాస్థెటిక్ ఫీల్ కూడా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు డ్రైవర్ కాక్పిట్ ఫ్రంట్ సైడ్ ఎర్గోనామిక్స్ ఎలా ఉన్నాయి, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అన్నీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోర్ ఓపెన్ చేయగానే ఒక పాజిటివ్ ఫీల్ అయితే ఉంటుంది. దీని యాస్థెటిక్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి మనం ABC చూద్దాం. యాక్సిలరేటర్, బ్రేక్ అండ్ క్లచ్. ఇక్కడ బై డిఫాల్ట్ ఒక డెడ్ పెడల్ ఇచ్చారు. అండ్ క్లచ్ ఎక్కువ స్మూత్ ఏమి ఉండదు, బట్ ఈజీ టు హ్యాండిల్. బ్రేక్ ఇంకా యాక్సిలరేటర్. అండ్ ఇందులో మనం ఎలాంటి ఫ్లోర్ మ్యాట్ వేయించలేదు. 7D ఫ్లోర్ మ్యాట్ వేద్దామని చెప్పి మేము ఆగాము. ఇక్కడ కొంచెం పాకెట్ జగ ఇచ్చారు, కాయిన్ హోల్డర్ అనుకోండి. అండ్ బానెట్ ఇంకా పెట్రోల్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఎకానమిక్గా ట్రాఫిక్లో బండి ఆగడానికి గురించి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్, ఫాగ్ ల్యాంప్స్ ఆన్ ఆఫ్. ఇది లైట్ యొక్క బీమ్ని కిందికి పైకి చేసుకోవచ్చు. దెన్ సీట్ కంఫర్ట్. ఇది 6-way అడ్జస్టబుల్, అంటే ఫ్రంట్ బ్యాక్. దెన్ టిల్ట్, ఇక్కడ నుంచి టిల్ట్ చేసుకోవచ్చు. ఇంకా హెడ్ రెస్ట్ని పైకి కిందికి చేసుకోవచ్చు. సో ఇది 6-way అడ్జస్టబుల్ సీట్. అండ్ మన కో ప్యాసింజర్ కూడా సేమ్ 6-way అడ్జస్టబుల్ సీటే. ఇందులో హైట్ అడ్జస్ట్మెంట్ మాత్రం లేదు. టాప్ వేరియంట్కి వెళ్తే ఇందులో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. అండ్ కీ చెప్పాను కదా, కీ మనకి ఇక్కడ నుంచి కీని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. రైట్, ఈ డాష్బోర్డ్లో మనకి 3 కలర్స్ చూడొచ్చు. బ్లాక్, ఇంకా మధ్యలో ఈ విధంగా సిల్వర్ పియానో ఫినిష్, ఇంకా ఈ విధంగా ఒక మ్యాట్ బ్లూ కలర్. 3 కలర్స్ కూడా మనకి డాష్బోర్డ్లో కనబడతాయి. మధ్యలో ఈ విధంగా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. రైట్, సీట్లో కూర్చున్న తర్వాత కంఫర్ట్ పరంగా ఓకే. అంటే షార్ట్ రైడ్స్కి నా హైట్కి ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చూస్తారు కదా, నాకు స్టీరింగ్ కాళ్ళ తగులుతుంది. ఇందులో స్టీరింగ్ మనం కావాలంటే కొంచెం పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో టిల్టబుల్ ఉంది కానీ టెలిస్కోపిక్ అయితే లేదు. అండ్ ఈ బేస్ మోడల్ స్టీరింగ్లో ఎలాంటి మ్యూజిక్ కంట్రోల్ కానీ క్రూజ్ కంట్రోల్ కానీ అందులో ఆప్షన్ లేదు. కావాలంటే మనము ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్లో వేయించుకోవచ్చు. హార్న్ సౌండ్ డీసెంట్గా ఉంది. ఇక్కడ నుంచి హెడ్ లైట్ ఆన్ ఆఫ్, ఇంకా ఇండికేటర్స్. అండ్ ఇక్కడ నుంచి మనకి విండ్షీల్డ్ వైపర్. నేను మీకు డ్రైవ్ రివ్యూ చేస్తున్నప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఎలాంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలంటే సిగ్మా మోడల్లో మనకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు. కావాలంటే మనం బయట నుంచి ఇందులో మ్యూజిక్ సిస్టమ్ వేయించుకోవచ్చు. అండ్ దీనిలో కీ ఆన్ చేసి చూపిస్తాను. 2 డయల్స్, అనలాగ్ డయల్స్. ఇందులో RPM వస్తుంది, ఇటువైపు స్పీడ్ ఉంటుంది అంతే. మధ్యలో మనకి డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ 1, ట్రిప్ 2, ఓడో, దాంతోపాటు క్లాక్, టెంపరేచర్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు కనబడుతుంది. ఇందులో మనకి ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే.
ఎల్సిడి, నెగిటివ్ ఎల్సిడి బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. ఓకే, దెన్ ఏసీ విషయానికి వస్తే ఇందులో బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఏసీలో ఎలాంటి మార్పు లేదు, అన్నిట్లో ఇచ్చింది మనకి ఇదే. ఇందులో బయట నుంచి ఎయిర్ ఆన్ ఆఫ్, ఏసీ ఆన్ ఆఫ్, ఇంకా ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది, ఫ్రంట్ డిఫాగర్, రేర్ డిఫాగర్, ఇంకా మనం మంచి వర్షం పడుతున్నప్పుడు లోపల గాలి కూడా కావాలి, డిఫాగర్ కావాలంటే డైరెక్ట్గా ఇది ప్రెస్ చేసుకోవచ్చు. దీన్ని పైకంటే హాట్ ఎయిర్, కిందికంటే కోల్డ్ ఎయిర్ టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్యాన్ స్పీడ్. సో ఇదనమాట ఏసీ కంట్రోల్ గురించి. అండ్ ఇందులో మనకి 4 వెంట్స్ చూడడానికి చాలా మంచి షేప్లో డీసెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా సిల్వర్ కలర్ పియానో ఫినిష్, చూడడానికి చాలా నీట్గా ఉంది. అండ్ మధ్యలో చెప్పాం కదా, ఈ విధంగా డార్క్ నేవీ బ్లూ కలర్వి డిజైన్ ఇచ్చారు. ఓకే, ఇందులో ఇచ్చిన గ్లవ్ బాక్స్ ఎక్కువ స్పేస్ అయితే ఏం లేదు. అండ్ ఇట్స్ నాట్ ఏ కోల్డ్ గ్లవ్ బాక్స్. ఓకే, ఏసీ ఆన్ ఆఫ్ ఇక్కడ నుంచి చూడడానికి నీట్గా అనిపిస్తుంది. చూడండి, ఎలాంటి ఎక్కువ హంగులు లేకుండా చూడడానికి నీట్గా ఉంది. ఇక్కడ నుంచి మనము బటన్తో చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూస్తే ట్రిప్ ఆన్, ట్రిప్ ఏబిసి, ఇంకా టోటల్ ఓడో. ఇక్కడ నుంచి చూస్తే డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్, రేంజ్ అన్నీ ఇందులో మనకు కనబడతాయి. ఓకే, దెన్ ఇందులో ఇచ్చిన ఐఆర్విఎం, ఇది క్లైమేట్ కంట్రోల్ ఐఆర్విఎం కాదు, ఓన్లీ నైట్ మోడ్, డే మోడ్ ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. టాప్ ఎండ్కి వెళ్తే మనకి క్లైమేట్ కంట్రోల్ కాదండి, నేను ఏది చెప్తున్నా, ఆటోమేటిక్ ఐఆర్విఎం వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి సన్షేడ్స్, ఇందులో వ్యానిటీ మిర్రర్ అయితే ఇవ్వరు. అండ్ విండ్ స్క్రీన్ క్లీన్ చేయడానికి 2 నాజిల్స్ ఉన్నాయి, ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి లైట్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది హాలోజన్ బల్బ్, ఇక్కడ మనకు లేదు, ఓన్లీ సెంటర్లోనే ఒక హాలోజన్ బల్బ్ ఉంది. అండ్ హ్యాండిల్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి. సో అండ్ ఒకసారి మనము సెంటర్ కన్సోల్కి వచ్చినట్లయితే ఇక్కడ కాయిన్ హోల్డర్ ఉంది. అండ్ పార్కింగ్ బ్రేక్, ఎలాంటి క్రోమ్ గార్నిష్ అయితే లేదు. ఈ గేర్ రాడ్ కూడా ఎలాంటి క్రోమ్ గార్నిష్ లేదు. 1 2 3 4 5 అండ్ రివర్స్ అన్ని ఇక్కడ నుంచే. కెమెరా లేదు మీకు చెప్పాను కదా. అండ్ ఏసీ వెనకాల చెప్పడం మర్చిపోయాను, 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అంటే మీరు వెనకాల బండి తీసుకుంటున్నప్పుడు ఏమైనా అడ్డం వస్తే మనకి అలర్ట్ మెకానిజం ఉంది, అంటే సౌండ్ వస్తుంది అనమాట. 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ నుంచి ఒక ఎయిర్ బ్యాగు, ఇక్కడ నుంచి ఒక ఎయిర్ బ్యాగు, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. సో ఇందులో ఇచ్చిన డ్రైవర్ కాక్పిట్ ఇంకా ఇంటీరియర్స్ గురించి చెప్పేది ఇంతే. ఇందులో 4 కూడా పవర్ విండోస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి సెంటర్ లాక్ ఆన్ ఆఫ్, వెనకాల ఉన్న విండోస్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓఆర్విఎం మాత్రం ఎలాంటి కంట్రోల్స్ లేవు. మనం ఓఆర్విఎం అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈ విధంగా నొక్కొని అడ్జస్ట్ చేసుకోవాలంటే, బేస్ వేరియంట్లో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీకు పార్కింగ్ సెన్సార్ చూపించేసి క్లోజ్ చేస్తాను నా ఈ వాకరౌండ్ రివ్యూని. ఇవ్వండి పార్కింగ్ సెన్సార్స్ 1 2 3 4. మనం నెక్స్ట్ ఇక్కడ కెమెరా పెడతాం కూడా. నేను మీకు నెక్స్ట్ దీన్ని అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ 7.5 lakhs మేము కొన్న కార్ని ఎంత కాస్ట్ పెట్టిన తర్వాత మంచి ఫీచర్స్ని యాడ్ చేసామో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఒక డ్రైవ్ రివ్యూ చేద్దాం. డ్రైవ్ రివ్యూ తర్వాత దీని కంక్లూజన్ చెప్తా, అంటే నా జెన్యూన్ ఒపీనియన్ లాస్ట్లో చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి.